జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఒకే క్షేత్రంలో ముగ్గురు పెరుమాళ్ళు దర్శనమిస్తే ఎలా ఉంటుంది? నరసింహస్వామి స్వయంగా రాక్షసుడిని సంవరించినటువంటి స్థలం ఎక్కడుందో తెలుసా? ఈరోజు మనం చూడబోయేటటువంటి శ్రీ వైష్ణవ దివ్యదేశాల్లో 4వ దివ్యదేశం తంజై మాముని కోయిల్. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి దివ్యదేశం తంజై మామణి కోయిల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్థల పురాణం ఏమిటి? బ్రహ్మాండ పురాణాల్లో వివరించినట్లుగా తంజై మామణి కోయిల్ గురించి, ఈ యొక్క క్షేత్రం చరిత్ర గురించి చూస్తే శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు, అదేవిధంగా ముగ్గురు రాక్షసులను సంవరించినటువంటి స్థలంగా చెప్తారు. ఈ యొక్క దివ్యదేశం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 3 దేవాలయాలు కలిసి ఉంటాయి. ఈ దివ్యదేశంలో పెరుమాళ్ళు నీలమేఘ పెరుమాళ్ళుగా, మణికుండ్ర పెరుమాళ్ళుగా, నరసింహ పెరుమాళ్ళుగా అవతరించారు. శ్రీ మహావిష్ణువు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ యొక్క క్షేత్రం గురించి ఆళ్వారుల్లో తిరుమంగయ్య ఆళ్వారు గారు తన యొక్క పాశురాలతో కీర్తించారు. ఇక ఈ యొక్క క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి చూద్దాం. త్రేతాయుగంలో తంజకన్, తాండకన్, గజముఖన్ అనే 3 రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమశివుడి యొక్క పరమ భక్తులు. అఘోరమైనటువంటి తపస్సు చేసి ఎన్నో శక్తులను పొంది అమరత్వపు వరాలను కూడా పొందారు. శివుని వరాలతో గర్వించి వారు లోకాలనంతా కూడా హింస పెట్టడం మొదలు పెడతారు. ఈ సమయంలో పరాశర మహర్షి వెన్నార్ నది ఒడ్డున కూర్చొని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ రాక్షసులు ఆ మునిని, తన యొక్క శిష్యులను తీవ్రంగా వేధించడం ప్రారంభిస్తారు. వారి బాధలు భరించలేక పరాశరుడు తనను రక్షించమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు. ఋషుల యొక్క మొర ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ 3 రాక్షసులను అంతం చేయడానికి వేరువేరు రూపాలు ధరించాల్సి వస్తుంది. ఇక తంజకన్ సంహారం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క తంజకన్ నుంచే తంజావూర్ అనే పేరు కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు మొదట తన చక్రాన్ని పంపి రాక్షస సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఆ తర్వాత తంజకన్ అనే రాక్షసుని సంహరిస్తాడు. చనిపోయే ముందు ఆ రాక్షసుడు తన తప్పు తెలుసుకొని స్వామివారిని క్షమించమని వేడుకుంటాడు. ఈ యొక్క రాక్షసుడు స్వామివారిని ఒక కోరిక కోరుతాడు. తన జ్ఞాపకార్థం ఈ యొక్క ప్రాంతాన్ని తన పేరు పెట్టాలని కోరుకుంటాడు. భగవంతుడు కూడా దానికి అంగీకరించి ఆ ప్రాంతానికి తంజకనూర్ అనే పేరు వస్తుంది. తరువాత కాలక్రమేణగా అది తంజావూరుగా మారింది. ఇక 2వ రాక్షసుడు గజముఖన్. 2వ రాక్షసుడైనటువంటి గజముఖన్ ఒక పెద్ద ఏనుగు రూపాన్ని ధరించి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భయంకరమైనటువంటి నరసింహస్వామి అవతారం ఎత్తి ఆ యొక్క రాక్షసుని సంహరిస్తాడు. ఈ సంఘటన జరిగిన చోటనే తంజై యాళినగర్ అని పిలుస్తారు. ఇక 3వ రాక్షసుడు తాండకన్. తన యొక్క 2 సోదరుల యొక్క మరణాన్ని చూసి భయపడినటువంటి ఈ యొక్క తాండకన్ భూమిని చీల్చుకొని పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. విష్ణువు వెంటనే వరాహ అవతారం ఎత్తి పాతాళానికి వెళ్ళినటువంటి ఆ రాక్షసుని వెతికి పట్టుకొని మరి సంహరిస్తాడు. ఆ తర్వాత స్వామివారు శ్రీమూష్ణంలో భూవరాహ స్వామిగా వెలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఈ యొక్క రాక్షసులను పూర్తిగా సంహరిస్తాడో ఆ తరువాత పరాశర మహర్షి ప్రార్థన మేరకు విష్ణువు అత్యంత ప్రశాంతమైనటువంటి రూపంలో ప్రత్యక్షమవుతాడు. వర్షాన్ని ఇచ్చే నల్లటి మేఘం లాంటి శ్యామల వర్ణంతో దర్శనమిచ్చినందుకు ఆయనను శ్రీ నీలమేఘ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా విష్ణువు 3 రాక్షసులను సంవరించి 3 వేరువేరు ప్రాంతాల్లో వేరు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రంలో శ్రీ నీలమేఘ పెరుమాళ్, శ్రీ వీర నరసింహ పెరుమాళ్, శ్రీ మణికుండ్ర పెరుమాళ్ ఆలయాలున్నాయి. ఆళ్వారులు ఈ యొక్క దివ్యదేశం గురించి పూర్తిగా 3 ఆలయాలు ఒకే దగ్గర ఉండడం వల్ల విడివిడిగా కాకుండా అన్నీ ఒకటిగా కలిపి ఒక దివ్యదేశంగా కీర్తించారు. రేపు ఇంకొక పవిత్రమైనటువంటి దివ్యదేశం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆళ్వార్ తిరువడిగలే శరణం.